స్తోత్రం స్తోత్రం రాజు స్తోత్రం స్తోత్రం స్తోత్రమునైనా తండ్రి నీకు వందనాలు 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 చెల్లిస్తున్నామయ్యా. రజానికి స్తోత్రమునైనా. அன்பே கூறுவே இன்னும் அதிகமா ஆராதிப்பே இன்னும் ஆர்வமா. அன்பே கூறுவே இன்னும் அதிகமா ஆராதிப்பே இன்னும் ஆர்வமா. உம்மை மூடு உள்ளத்தோ అందరూ పాడాలా? మూడు వెళ్ళతో அன்பே கூறுவே ఆరాధనే ఆరాధనా 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 యేసు ఆరాధనా 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 ఆరాధనా. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే అయ్యా. ఇంతవరకు ఆదుకున్నవే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింపన్ పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధనా 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 ఆరాధనా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధనా 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 ఆరాధనా. యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఘోర పాపమునే కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమునే కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన
యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపమునే కడుగును మన యేసయ్య రక్తము ప్రతి ఘోర పాపమునే కడుగును మన యేసయ్య రక్తము బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే యేసు రక్తము 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 యేసు రక్తము 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 హల్లెలూయా 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపమునే కడుగును మన యేసయ్య రక్తము బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 దయగలిగిన మా రాజా మారని నీ ప్రేమ మా ఎడల వెడలపరిచి ఈ పునరుద్ధానపు రాత్రికాలపు వేళ ఈ రెండవ రాత్రి సువార్త ఉజ్జీవ సభలో నీ సన్నిధి అనుభవించడానికి కృప చూపినందుకై స్తోత్రాలు. ప్రియుడా, నేటికి మేము సజీవ లెక్కలో బ్రతికి ఉండగలుగుతూ ఉన్నాము అంటే మా ఎడల మీరు చూపుచున్న ప్రేమను బట్టి, కృపను బట్టి నిండు మనసుతో నీ నామాన్ని స్తుతిస్తున్నాను. ఇమ్మట్టుకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా సజీవుడైన నిన్ను మహిమపరచడానికి కృప చూపారు. శ్రేష్టమైన తరుణంలోకి మేము వచ్చినాం ప్రియుడా. నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా మా ఆత్మీయ జీవితాలకు అవసరమని నీ ఉపదేశపు వాక్కు చేత ఈ రాత్రి మీరు మాట్లాడమని నిలబడుతున్న నీ సేవకునైన నన్ను మీ సంపూర్ణమైన సిలువ సాటును మరుగుపరిచి కేవలం నీ నోటి బోరుగా వాడుకొనమని, వాక్యానికి భిన్నంగా పనిచేయాలని చూస్తున్న ప్రతి చీకటిని నీ శక్తిగల నామములో బంధిస్తూ యేసు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరం మీకు కూర్చుందాం. ఈ సమయంలో ఒక పాట పాడుతూ ఉంటుండగా ప్రభు పరిచర్య నిమిత్తమై మరి కానుకను అర్పించి ప్రభువుని మహింపరుద్దాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవాళ్ళు కాస్త హల్లెలూయా చెప్దాం. మీరు కాదు, సంతోషంగా ఉన్నవాళ్ళు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఒక పాట పాడుతూ ఉంటుండగా పరిచారకులు మీ మధ్యకు వచ్చినప్పుడు దేవుడు మనకిచ్చిన దానిలో నుంచి కానుకను అర్పిద్దాం. ఎడబాయని నీదు కృపా వీడ
విడనాడని నీ ప్రేమ ఎడబాయని నీదు కృపా విడనాడని నీ ప్రేమ నన్నెంతగానో బలపరిచెను నన్నెంతగానో స్థిరపరిచెను నన్నెంతగానో బలపరిచెను నన్నెంతగానో స్థిరపరిచెను నన్ను బలపరిచెను నన్ను వెంబడించెను నన్నెంతగానో స్థిరపరిచెను నన్ను బలపరిచెను నన్ను వెంబడించెను నన్నెంతగానో స్థిరపరిచెను ఎడబాయని నీదు కృపా విడనాడని నీ ప్రేమ బలపరిచెను నన్ను వెంబడించెను నన్నెంతగానో స్థిరపరిచెను నన్ను బలపరిచెను నన్ను వెంబడించెను నన్నెంతగానో స్థిరపరిచెను ఎడబాయని నీదు కృపా విడనాడని నీ ప్రేమ ఎడబాయని ఉన్నతమైన స్థితిలో ఏ అర్హత నాకు లేకున్నా ఆమేన్ ఆమేన్ నేనున్నతమైన స్థితిలో బలపరిచెను నన్నెంతగానో స్థిరపరిచెను నన్ను బలపరిచెను నన్ను వెంబడించెను నన్నెంతగానో స్థిరపరిచెను ఎడబాయని నీదు కృపా విడనాడని నీ ప్రేమ ఎడబాయని నేనెదుర్కొనలేని పరిస్థితులు నీ శక్తిని నేను కోరదను నేనెదుర్కొనలేని పరిస్థితులు నీ శక్తి
బలపరిచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరిచెను. ఎడబాయని నీ కృపా, ఎడబాయని నీదు కృపా, ఏ అర్హత నాకు లేకున్నా నేనున్నతమైన స్థితిలో ఏ అర్హత నాకు లేకున్నా నన్ను బలపరిచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరిచెను, నన్ను బలపరిచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరిచెను, నన్ను బలపరిచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరిచెను, నన్ను బలపరిచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో వెంబడించెను, నన్ను బలపరిచెను, నన్నెంతగానో స్థిరపరిచెను. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ రెండవ రాత్రి సువార్త ఉద్యోగ సభకు చేరి వచ్చిన మీ అందరికీ, ప్రత్యేకంగా దైవజనులకి ప్రభు పేరట నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ఒక మాట చెప్పి నేను దేవుని వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. దేవుని దూత కొర్నేలుతో ఒక మాట చెప్పింది. ఏమని? నువ్వు పేతురుని పిలిపించుకొని. అవునా? అవునండి. అంటే కొర్నేలుకి దేవుని మాటలు అవసరమని, అవి దైవజనుల ద్వారా చెప్పించుకోవాలన్న విషయాన్ని దేవుని దూత ద్వారా దేవుడు మాట్లాడిస్తే, పేతురు ఇంటిలోకి, కొర్నేలు ఇంటిలోకి అడిగిపెట్టే సమయానికి, పేతురు ఆ స్థలములో అడిగిపెట్టే సమయానికి కొర్నేలు ఇంటిలో అనేకులు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? కొర్నేలు ఏ ఉద్దేశంతో పనిచేశాడని లేఖన భాగాల్లో మనం చూస్తే, ప్రియులరా, నాకు దేవుని మాటలు అవసరమైతే ఆ మాటలు నా బంధువులకి, నా స్నేహితులకు కూడా అవసరమని కొర్నేలు అనేకుల్ని తన ఇంటికి పిలిపించుకున్నాడు. మనం ఎట్టొచ్చామంటే, నేను విన్నాను, నాకే చాలా ఆ వాక్యం అనుకుని నీవే వచ్చావు. హల్లెలూయా. నీతో పాటు ఒక క్రొత్త వ్యక్తినైనా దేవుని సన్నిధికి, ఈ సభలకి నువ్వు తీసుకురాగలిగావా? ప్రభు ఈ మాట నేను చెప్పమన్నాడు. ఎక్కడైనా ఉపదేశం నీకు అందించబడుతుందన్న సంగతి నీకు వినిపించబడ్డప్పుడు నీవు మాత్రమే వెళ్ళి మేలు పొందడం అది స్వార్థం. ఆ మేలు నీ స్నేహితునికి, నీ బంధువులకి, నీ ఇరుగు పొరుగు వారికి కూడా ఎంతో అవసరమన్న సంగతిని నువ్వు గ్రహించాలని ఈ మాటలు ప్రభు ఆత్మ ప్రేరేపణతో నేను నీతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. శ్రేష్టమైన సమయంలోనికి మనం వచ్చాం. దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేయబోతున్నాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని చదువుదాం ఒకరిని. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. ఈ రాత్రి రెండు ప్రాముఖ్యమైన విషయాల్ని దేవుడు మన ముందు పెట్టదలుచుకున్నాడు.
ఒక వ్యక్తి తాను చేస్తున్నటువంటి అతిక్రమమైన పాపమైన దాచిపెడితే దాని వెనక వచ్చే నష్టపరిహారం ఏంటో, దాని వెనక వచ్చేటువంటి ఆ ఘోరమైన పరిస్థితులు ఏంటో 1, 2 ఒప్పుకోలు చేసి ఆ పాపాన్ని విడిచిపెట్టగలిగితే వచ్చే ఆశీర్వాదం ఏంటో ఈ రాత్రి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడదలిసి ఉన్నాడు. ఆయన హల్లెలూయా. దయచేసి మీరు ఎవరు తమ్ముడు, మీరు ఎవరు అటు ఇటు తిరగద్దు. నా మనవి ఏంటంటే, ఈ సభలు చాలా భారంతో ప్రయాసతో